రీసెంట్గా వచ్చిన రణబీర్ కపూర్ రామ మూవీ ట్రైలర్ చూసారా? ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్, ఈ సినిమా 2 పార్ట్స్గా వస్తుంది. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? దాదాపు $500 మిలియన్, మన ఇండియన్ కరెన్సీలో 4000 కోట్ల రూపాయలకు సమానం. ఇంత భారీ బడ్జెట్తో ఇండియాలో సినిమా ప్రొడ్యూస్ అవ్వడం ఇదే మొదటిసారి. కంపారిజన్ కోసం చెప్తున్నాను, అవెంజర్ ఇన్ఫినిటీ వార్ మూవీ చూసారా? హాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఆ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం $325 మిలియన్. దీనికంటే మన రామాయణ మూవీ బడ్జెట్ ఎక్కువ. అయితే ఈ సినిమాకు పెట్టిన 4000 కోట్ల రూపాయలు ఇండియాలో రికవర్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఇండియాలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీ దంగల్, దాదాపు 2000 కోట్ల రూపాయలు. ఈ రామాయణ సినిమా మన ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే దాని బడ్జెట్లో పెట్టిన సగం డబ్బులు కూడా రికవర్ కావు. అందుకే ఈ సినిమాని కేవలం ఇండియన్ ఆడియన్స్ కోసం తీయట్లేదు, మన భారతీయ చరిత్ర, మన స్టోరీ ప్రపంచం మొత్తం తెలియాలి అని పెద్ద లెవెల్లో, హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమాని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా గ్లిమ్స్ని ఇండియాలో కాకుండా లాస్ ఏంజల్స్లో ఈవెంట్ పెట్టి రిలీజ్ చేశారు. వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ విఎఫ్ఎక్స్ భారీగా ఉండబోతుంది. అయితే ఈ మూవీకి విఎఫ్ఎక్స్ చేసేది నేజ్ అనే ఒక స్టూడియో. ఇది మామూలు స్టూడియో కాదు. వీళ్ళు హాలీవుడ్లో ది బెస్ట్ మూవీస్లో పనిచేశారు, లైక్ ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, అండ్ వీళ్ళు ఇప్పటి వరకు 8 ఆస్కార్ అవార్డులు గెలిచారు. కాబట్టి ఈ విఎఫ్ఎక్స్ ఇండియా లెవెల్లో కాదు, హాలీవుడ్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీని చాలామంది ఆది పురుష్తో కంపేర్ చేసి కావాలని క్రిటిసైజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. మూవీకి సంబంధించిన కొన్ని గ్లిమ్స్ మాత్రమే వచ్చాయి, వాటిని బేస్ చేసుకుని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. మొత్తంగా ఈ మూవీని ఇండియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇందులో పనిచేసే వాళ్ళంతా కూడా హాలీవుడ్ లెవెల్లో టాప్ సినిమాలు చేసిన వాళ్ళు. కాబట్టి కాస్త ఓపిక్గా ఉంటే మనకు వీళ్ళు బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు అనుకుంటున్నాను. ఇంకో విషయం, రాముడికి సంబంధించిన ఏదైనా సినిమా టాపిక్ రాగానే మన దేశంలో కొంతమంది కావాలని దీనిపైన ప్రాపగండా క్రియేట్ చేస్తారు. కొంతమంది అయితే కావాలని ఈ సినిమాను క్రిటిసైజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయితే ఒకటి, ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది, లేదా అతిపెద్ద డిజాస్టర్ కూడా కావచ్చు. ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇది రాజమౌళి గారు తీస్తున్న వారణాసి కంటే బెటర్గా ఉండబోతుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.